ఆలోచించండి. ఎన్నికల్లో కేసీఆర్ గారు అడ్డమైన హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు కదా రాసి ఇచ్చినట్టు బాండ్ పేపర్లు రాసి ఇవ్వలేదు. 420 హామీలు ఇవ్వలేదు. ఒక్కొక్క వర్గాన్ని మోసం చేయడానికి డిక్లరేషన్ల పేరిట డ్రామా చేయలేదు. ఏం చేసినాడు? రైతు బంధు చెప్పిండా కేసీఆర్ మేనిఫెస్టోలో? చెప్పలేదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 47లో స్వాతంత్రం వస్తే ఇంకో నెక్స్ట్ ఇయర్ చూస్తే 80 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 79 ఏళ్ళు నుండి ఇంకో సంవత్సరం అయితే 80 ఏళ్లలో పడతాం. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంతోమంది పెద్ద పెద్ద పదవులు అధిష్ఠించినారు. మీ దగ్గర నుంచి కూడా జైపాల్ రెడ్డి గారు కూడా పెద్ద నాయకుడు అయినాడు, కేంద్ర మంత్రిగా పనిచేసినాడు. కానీ ఏం జరిగింది? రైతుల గురించి స్పీచ్లు, రైతుల గురించి డైలాగులు, నోట్లోంచి ప్రేమలు కారిపోయినాయి తప్ప ఎన్నడన్నా కేసీఆర్ గారు చేసినట్టు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయన్న దాంతో నిమిత్తం లేకుండా నీకు 2 ఎకరాలు ఉంటే 2టికి, 10 ఎకరాలు ఉంటే 10టికి, ఎంత ఉంటే గంతకు రైతు బంధు అనే ప్రోగ్రాం పెట్టి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 విడతలుగా 73,000 కోట్లు వేసిన నాయకుడు ఒక్కడన్నా ఉన్నాడా భారతదేశంలో? విచిత్రం ఏంటంటే మన వాళ్ళు కూడా ఆ రోజు మీరు దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, మేనిఫెస్టోలో హామీ ఇవ్వకుండా, డిక్లరేషన్లను మోసం చేయకుండా, ఏ రకమైన వ్యవహారం చేయకుండా, మీకు కడుపులో చల్లగదలకుండా మరి 11 సార్లు రైతు బంద్ వేస్తే అది అర్థం కాలేదు దాని విలువ మనకి. ఎందుకంటే అందుకే పెద్దలు చెప్తారు అడగందే అమ్మాయినా పెట్టదు అని. కేసీఆర్ గారు అడగకుండానే పెట్టిండు. పెడితే దాని విలువ అర్థం కాలే. ఏమనుకున్నారు? ఎవడుంటే ఏంలే, రైతు బంద్ అవుతుందా? కేసీఆర్ ఏమని ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా? ఇట్లా మాటలు చాలామంది పుల్ల విరుపు మాటలు మాట్లాడిన ఊళ్ళల్లో. మరి ఇదివరకు ఉన్నోడు ఎవడన్నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? ఇంటెనక పొలం అమ్మిచ్చిండా? లేదుగా. కానీ కేసీఆర్ ఇచ్చిన దాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఇక అలా మళ్ళా కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు. అగో ఇంకా జైపాల్ యాదవ్కి ఎంత తక్కువైంది, ఆయనకి 60 ఎకరాలు ఉంది, గాయనకి ఎందుకు ఇస్తున్నావు రైతు బంధు? అరే నీకు వస్తుంది కదా అన్న అంటే లే గాయనకి ఎందుకు ఇస్తున్నావు, పెద్ద ఆయనకి ఎందుకు ఇస్తున్నావు అని అట్లా కొండిపెట్టుడు. ఇవన్నీ జరిగినాయి. మొత్తానికి కల్వకుర్తిలా కాంగ్రెస్ ఆయనని గెలిపించిండ్రు, మన వాళ్ళని ఒడగొట్టిర్రు. మరి ఇవాళ ఏమైంది? రైతు బంధు పడుతుందా? 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? మరి ఎవరున్నా నడుస్తుంది ఏమి కాదనుకుంటే ఆఖరికి యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మొక్కలు కొంటుండా? శనగలు కొంటుండా? వరి కొంటుండా? బోనస్ అన్నాడు, బోనస్ పడుతుందా? ఏం జరుగుతుంది మరి? యూరియా దొరకదు, కరెంటు రాదు, రైతు బంధు పడదు, కొనుగోలు కేంద్రాలు తెరవరు.